శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. రేపు రథసప్తమి యొక్క విశేషాలు కనుక చూస్తే, సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అంటూ మనం చక్కగా సూర్యుడిని ఆరాధన చేస్తూ ఉంటాం. అయితే ఈ రథసప్తమి మాఘమాసంలో ఉత్తరాయణంలో వచ్చేటువంటి మొదటి సప్తమి, అంటే మాఘమాసంలో వచ్చేటువంటి సప్తమి రోజు ఈ యొక్క రథసప్తమి మనం జరుపుకుంటాం. దాదాపు ఇది మాఘమాసంలోనే వస్తుంది. అయితే ఈ స్వామివారు అదితి కశ్యపుల సంతానంగా మరి మాఘమాసంలో ఈ శుక్ల సప్తమి రోజు అవతరించాడు కాబట్టే సూర్య జయంతిగా మనం జరుపుకుంటాం. అంటే దాన్నే రథసప్తమి అని కూడా అంటాం. ఆ రోజు చక్కగా సూర్యుడిని ఆరాధిస్తూ ఉంటాం. ఈ ఉత్తరాయణంలో సూర్యుడి యొక్క ప్రకాశం అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. తద్వారానే ఈ మాసంలో ఆయన్ని చక్కగా ఆరాధన చేస్తూ ఉంటాం. సర్వదేవతలను సూర్య రూపంగా శాస్త్రం గ్రహిస్తుంది కాబట్టే ఈ సూర్యుడి యొక్క ఆరాధన చాలా విశేషమైనది అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఉదాహరణగా మనకి రామాయణంలో చూస్తే రామరావణ యుద్ధంలో ఈ శ్రీరాములు వారు అలసిపోయినప్పుడు అగస్త్యముని రాములు వారికి తెలియజేశారట. ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే దాని స్మరణ చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం వెనుకబడుతుంది. కాబట్టి రేపటి రోజు ఆదిత్య హృదయాన్ని సూర్యుడిని కనుక ఆరాధన చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతామని మనకి ఈ గ్రంథాల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ రథసప్తమి రోజు మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే, సూర్యోదయం స్థానంతోనే సప్తజన్మల పాపాలన్నీ కూడా నశిస్తాయట. అంటే ఆ రోజు ప్రాతకాలాన్ని చక్కగా స్నానమాచరించి, ఆ స్నానం చేసేటప్పుడు కూడా చక్కగా సూర్యనారాయణని మనసారా ధ్యానిస్తూ మన తలపై జిల్లేడాకులు కానీ రేగి ఆకులు కానీ పెట్టుకుని స్నానం చేయమని మనకి ధర్మశాస్త్రం ద్వారా తెలుస్తుంది. అంటే జిల్లేడు తెలుసు కదా, అర్కపత్రము. ఆ అర్కం అంటే సూర్యునికి చాలా ఇష్టమైనది కాబట్టి ఆ ఆకులతో కనుక చేయగలిగితే చాలా విశేషము. అవి కూడా 7 జిల్లేడు ఆకులు కనుక పెట్టుకొని చేస్తే చాలా విశేషం అని చెప్పబడుతుంది. ఎందుకంటే సప్తాశ్వములకు చిహ్నమే ఈ 7 ఆకుల్ని కనుక పెట్టుకొని మనం చేయగలిగితే 7 జన్మల్లో చేసిన పాపాన్ని చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడట. అదేవిధంగా ఆ రోజు మనం రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు చెప్పేయాల్సినటువంటి శ్లోకాలు కూడా కొన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అందుట్లో ఉదాహరణగా నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే అని ఇంకా చాలా శ్లోకాలు కూడా ఉన్నాయి. మనకి అవకాశం ఉన్నటువంటి శ్లోకాలు చక్కగా తెలియజేస్తూ స్వామివారిని పఠిస్తూ మరి ఈ స్థానం ఆచరించవచ్చు. ఆ తర్వాత సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి చక్కగా స్థానం ఆచరించి మరి ఆయనకి నమస్కారాన్ని తెలియజేస్తూ ఆ తర్వాత అర్ఘ్య ప్రదానం కూడా ఇవ్వచ్చు. అది ఎలా అంటే, ఏదైనా మనకు అందుబాటులో ఉన్నటువంటి ఆయనకి ఇష్టమైనటువంటి తామ్రము అంటే రాగి పాత్రలో కనుక నీళ్లు శుద్ధమైనటువంటి జలాన్ని తీసుకొని అందుట్లో ఎర్రచందనం, ఎర్ర నక్షతలు, ఎర్రన పూలు, ఆయనకి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి అవన్నీ కూడా కలశంలో ఏర్పాటు చేసుకుని సూర్యునికి ఎదురుగా మోకాల మీద కానీ లేదా మామూలుగా ఒక ఆసనం మీద కానీ కూర్చొని ప్లేట్లో అర్ఘ్య ప్రదానం ఇవ్వచ్చు. అందులో ఆయనకి ఇష్టమైనటువంటి నామాలన్నీ కూడా తెలియజేస్తూ, ఎందుకంటే ఆయన ఈ అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఆయన్ని స్మరిస్తూ కనుక మనం ఇవ్వగలిగితే చాలా సంతోషిస్తాడు. అందులో ముఖ్యంగా మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, అదితి, సవిత, అర్ఘ, భాస్కర అంటూ ఈ నామాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏ సూర్య సహస్రాంశో తేజోరాసే జగత్పతే అనుకంప మయాదేవ గృహానర్ఘ్యం నమోస్తుతే అంటూ ఈ శ్లోకాన్ని కూడా తెలియజేస్తూ స్వామివారికి అర్ఘ్య ప్రదానాన్ని ఇవ్వచ్చు. ఆ తర్వాత ఆయనకి ఇష్టమైనటువంటి క్షీరాన్నంతో కూడా ఆయనకి నైవేద్యం పెట్టచ్చు. ఎక్కువగా చిక్కుడాకులుతో చెరుకు ముక్కలు వాటి మీద పెట్టి చక్కగా నైవేద్యం చూపిస్తారు. ఏదేమైనా రేపు సూర్యుడి యొక్క ఆరాధన ఎంత అవకాశం ఉన్నంత వరకు మనం ఆ స్వామివారిని పూజించి ఆరోగ్య ప్రధానాన్ని ఇచ్చేటువంటి ఆ సూర్యనారాయణ్ణి
పూజించి ఆ స్వామివారికి అనుగ్రహాన్ని పొందవచ్చు. కాబట్టి రేపటి రోజు ప్రతి ఒక్కరూ చక్కగా స్నానాన్ని ఆచరించి మనకి దగ్గరలో ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామిని పూజించి ఆ స్వామివారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో నారాయణాయ. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. రేపు రథసప్తమి యొక్క విశేషాలు కనుక చూస్తే